ఇక ఫుల్ షాపింగ్ ఉంది ఇప్పుడు. పెగ్ కాదు స్మైల్ ఇవ్వనా అలాగా ఈయన ఎవరు నువ్వు ఎలా ఉన్నావంటే రెడీ 1 2 3 ఈ పీపు దురదొస్తుంది కదా ఇలా ఇలా తీసుకొని ఇలా ఇలా గోకాలి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నీకే పెద్ద గిఫ్ట్. అలా కాదు అంటే అది వాటర్ లో కలిపేసి అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. చంద్రముఖిలా మారిన గంగ ఇది 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 పట్టుకుంది. ఇది ఇది పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. ఇక ఫుల్ షాపింగ్ ఉంది ఇప్పుడు. చిన్నోడికి ఫిష్ అని తీసుకొస్తే ఇక్కడ రాగానే షాపింగ్ ఫుల్ గా. షాపింగ్ స్ప్రీ వి విల్ నాట్ కమ్ టుడే షాపింగ్ స్ప్రీ. రాసింది నానా ఇట్స్ టెంప్టింగ్ మీ. ఐ నో సేమ్ బట్ ఐఎమ్ జస్ట్ రెసిస్టింగ్ ఇట్. యాక్చువల్ గా స్కూబా డైవింగ్ అవుతుంది అనుకున్నాను నేను, బట్ లేదు అది క్లోజ్డ్. ఓన్లీ వాళ్ళు షో చేస్తున్నారు అన్నమాట, స్కూబా డైవింగ్ షో చేస్తున్నారు. ఐ థాట్ చిన్నని పంపిద్దాం అనుకున్నాను, లేదు. ఫస్ట్ స్కూబా డైవింగ్ ఇంత ట్యాంక్ ఉంటుంది, స్విమ్మింగ్ చేయడం నేర్చుకోవాలి, అదంతా ఉంటుంది. ఎంత పని జరిగింది నానా. ఒకటి చాకో పెగ్ అంటే ఆ పెగ్ కాదు, పెగ్ కాదు చాకో పెగ్. క్లారిటీ ఉందా? చాకో పెగ్ ఇస్తారు అయితే ఏమో చాకో కేక్ తీసుకో. చాకో కేక్ అది మళ్ళీ అంత చాక్లెట్ వద్దు, ఎక్కువ చాక్లెట్ అయిపోతుంది, వద్దు, మంచిది కాదు. సో చాక్లెట్ బయట తీసుకోకముందే తినేస్తాడు. ఇలా అన్నం తింటే అంత బాగుంటది కదా. ఎలా ఉంది టేస్ట్? చిన్న ముక్కిస్తావా బయట? అది పడిపోతుంది ఆల్రెడీ. ఎలారా? ఓ మై గాడ్, నా చెయ్యి నెయిల్ పాలిష్ పెట్టావు బాగా. అవ్వట్లేదు, పట్టుకో, చేత తినేస్తా, పట్టుకో. విల్ ట్రై లైక్ దిస్. నైస్. ఈ ఫేస్, ఈ ప్రెటీ ఫేస్ చూడాలి మీరు కంపల్సరీగా. ఒక స్మైల్ ఇవ్వనా అలాగా ఈయన ఎవరు నువ్వు ఎలా ఉన్నావంటే ఇది అందం అంటే. టూ మచ్ చాక్లెట్ బలివాడ. ఇక్కడే సబ్స్క్రైబర్స్ వస్తున్నారు. క్రాంతి బలివాడ. ఓకే, ఏది ఇట్రండి, ఇట్రండి, ఒక పోజ్ ఇద్దామా మంచిగా. చూడు ఇక్కడ ఫ్రెండ్స్ దొరికారు మాకు. రెడీ పెట్టండి ఇలా. రెడీ 1 2 3. డస్ట్బిన్స్ చూడు క్యూట్ ఉన్నాయి. అమ్మా ఇవేంటివి? అవి నాకు తెలుసు. చూడు డస్ట్బిన్స్ క్యూట్ ఉన్నాయి, బాగుంది. నాకు ఇది కొంటావా? నా రూమ్ లో డస్ట్బిన్ లేదు, ఇది కొనేస్తావా? ఏది చూస్తుంది కొనాలా నీకు? అవును, నువ్వు కొనుక్కోవా? నాకు కొనే ప్లీజ్. అసలు ఈ సాధింపు చూసారా? నువ్వు కొనుక్కోవా అంట, కానీ చెత్తపుట్టు పెట్టాడు నా చేతిలో. అమ్మ డస్ట్బిన్ వద్దా? బాగుంది, చూద్దాం ముందు అన్ని చూసి ఫైనల్ సెలెక్ట్ చేద్దాం. ఓకే, ఇదంతా కిచెన్ వేర్ నానా. ఇదేంటిది? ఓ ఇది ట్యాప్. ఇది కావాలా నీకు? చిన్నప్పుడు ఉండేది నీకు. ఇలా పెట్టి ఇలా కొట్టాం, ఇలా ఇలా ఇలా. అది సాఫ్ట్ ఉన్నా కూడా భయమే నాకు. ఇదేంటిది? ఇవి ట్యాప్స్ అమ్మా, వెజిల్స్ అవి. బాగుంది ఇది క్యూట్ గా. లుక్ హౌ క్యూట్ దిస్ ఇస్. ఇవి పనికొస్తాయేమో కదా మనం ఇంట్లో ఎక్కడికక్కడ సెట్ చేసుకోవడానికి. బాగుంది, బాగుంది. ఇదొకటి అదొకటి. వద్దనుకుంటే షాపింగ్ స్టార్ట్ చేశాను, బట్ క్యూట్ ఉన్నాయి, బాగున్నాయి. వాడు ఆల్రెడీ బాస్కెట్ తీసుకెళ్ళి ఫిల్ చేసుకుని వచ్చేస్తున్నాడు. ఎవరైనా లేడీస్ షాపింగ్ అంటారు, అబ్బాయిలు చూసారా? అబ్బాయిలు ఇంత చిన్న పిల్లలైనా ఎలా షాపింగ్ చేసుకుని వస్తున్నాడు ఫుల్గా. నాకు టూత్ పిక్స్ తీస్తున్నా చిటి. తెలుసు, ఇదేంటో చూస్తున్నా. ఇది గార్లిక్ అమ్మా.
ఇలా టచ్ చేస్తే ఇక్కడ లైట్ వస్తుంది అనమాట, కరెంట్ వస్తుందో లేదో తెలుస్తుంది. స్క్రూ డ్రైవర్ కమ్ టెస్ట్ ఇది కావాలి మనకు, కొంచెం ఇది తీసుకున్నాం. ఏం చేస్తావా? ఇంట్లో ఎక్కువ చెత్త ఉంది, ఇది ఎక్కడ పెట్టమంటున్నావు కదా, ఇంట్లో చెత్త ఇది పెట్టి ఇది ఎక్కడ పెట్టాలి. మరి ఇది కూడా చెత్త అయిపోద్ది ఇంట్లో ఎక్స్ట్రా. దీన్ని ఎక్కడ పెట్టాలి మరి? చెత్త ఉంటే ఇంట్లో పెడతావు, దీన్ని ఎక్కడ పెట్టాలి? ఇలా టేబుల్ మీద. ఏ చిన్ను వెయిట్ చిన్ను, ఇవి బాగుంటాయి, ఇవి ముడికి బాగుంటాయి. ఆర్ జడ ఎందులోనైనా మధ్యలో అమ్మా ఏం లేదమ్మా, ఇలాంటివి ఎగ్జిబిషన్స్ లోనే దొరుకుతాయి నాన్న, తీసుకోవాలి. లెట్ మీ సీ. ఇలా ఎగ్జిబిషన్స్ కి వచ్చినప్పుడే మాక్సిమం తెలియదు షాపింగ్ అంటే ఇలాంటి యాక్సెసరీస్ అన్ని ఇలాంటి చోట్ల దొరుకుతాయి అనమాట. ఫ్యాన్సీగా ఉంటాయి, తక్కువ ప్రైస్ ఉంటుంది. జడకి ఇలా పెడితే ఫుల్లీ డెకరేటెడ్ అనమాట, చాలా బాగుంటాయి ఇట్లా. అమ్మా ఈ క్లిప్ బాగుందా? ఇది చిన్న సెలెక్షన్, ఇది మా అమ్మ కోసం సెలెక్ట్ చేశాడు అనమాట చుట్టూ. ఈ రెండు ఇది కూడానా? ఇప్పుడు పెట్టాను చూడలేదా? ఇది చూడండి, ఇంత ఫ్యాన్సీగా మనకి ఇంకెక్కడ కనిపి, ఓన్లీ ఎగ్జిబిషన్స్ లోనే. చాలా బాగుంది కదా, ఇలా మంచి విలన్ రోల్ ఇది పర్ఫెక్ట్ ఉంటుంది. ఒక పూర్తి నెగటివ్ అండ్ ట్రెండీగా మోడర్న్ ఏదైనా స్టైలిష్ గా కనిపించాలంటే ఇలాంటివి వేసుకుంటే సరిపోతుంది. నార్మల్ ప్లెయిన్ శారీ అండ్ ఇలాంటివి వేస్తే సరిపోతుంది. ఇది బాగుంది, చాలా బాగుంది. అమ్మా అమ్మా వీపుకోకడానికి దానికి ఈ వీపు దురదొస్తుంది కదా, ఇలా ఇలా తీసుకొని ఇలా గోకాలి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నీకే పెద్ద గిఫ్ట్. వీపు గోక్కోవాలంటే నేను నిజంగా దీని పర్పస్ ఇదేనా? అదే చూడు. ఓ మై గాడ్, బాగుంది. అయితే తీసుకుందాం. ఇది ఏమనుకోను ఉత్తరే అన్నా, అది కాదు ఇలా ఎక్స్టెండ్ చేయాలి. ఇలానా? చూసారా ఎంత బాగుంది? పర్పస్ అది. నిజంగా సూపర్ ఉంది. ఇంకా హ్యాండ్ చేయొచ్చుది. అమ్మ ఇది ఏమనుకున్నావా? చాలా క్రియేటివ్ ప్రోడక్ట్ ఇది, నిజంగా వందలు ఉంటాయి. సూపర్, ఇది బెస్ట్ ప్రోడక్ట్ అన్నట్టు. అమ్మ ఇది ఏంటిది అని అనుకున్నావు? ఇదేంటి? ఇది ఎలా ఉంది? ఇది బాగుంది. ఇదేమని అనుకున్నావు? ఇది అనుకోలేనా, నువ్వు చాలా బాగా తీసుకొచ్చావు నా కోసం. ఇవి కరెక్ట్ గా మా సీరియల్ కి షూటింగ్ కి పర్ఫెక్ట్ జ్యువెలరీ అంతా ఇక్కడ ఉంది, పెద్ద పెద్ద జ్యువెలరీ. ఇదైతే ఎంత బాగుంది కదా, ఈ కలర్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కలర్, పూర్తిగా. అమ్మ నువ్వు ఇక్కడ అసలు మంచి గాగ్రా వేసుకుంటే ఇది సూపర్ ఉంటుంది గాగ్రాకి. అమ్మ నువ్వు షాపింగ్ చేసుకో, మేము వెళ్ళిపోయి ఎగ్జిబిషన్ చేసుకుంటాం. ప్లీజ్ నాన్న, 2 minutes వచ్చేస్తాను. అదే నువ్వు షాపింగ్ చేయండి, మేము ఎగ్జిబిషన్కి వెళ్ళిపోతాం. ఈ పర్పస్ బాగుంది. ఇది స్వీట్ అండ్ సాల్ట్. దిస్ ఇస్ ఫర్ యూ కన్నా. నీకు స్వీట్ అండ్ సాల్ట్. దిస్ ఇస్ ఫర్ యూ మమ్మీ. బాగుందా? చాలా బాగుంది. ఇది బాగుంది కదా. సో మొత్తం 1000 రూపీస్ పెడితే నాకు హెయిర్ యాక్సెసరీస్ అంతా అయిపోయాయి. సో ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా పార్టీస్కి వెళ్ళినా జస్ట్ ఒక చిన్న క్లిప్ పెట్టుకొని ఇది ఇలా పెట్టేసాను అంటే పైన డెకరేటెడ్ అనమాట. చాలా నచ్చింది నాకు. బాగుందమ్మా. కావాలా? ఏంటిది? పెన్నేనా? పెన్నే. నేను షాపింగ్ చేసుకుంటే అంట బోర్ అంట, తను మాత్రం ఎక్కడ పడితే అక్కడ ఆగి షాపింగ్ చేసుకోవచ్చు. ఇదేంటిది? ఓ సైట్ ఇది. ఇది కూడా ఉందా? నాకు ఇవన్నీ గన్స్ నాకు తెలుసు, ఇలాంటివి నాకు తెలుసు. ఇదేంట పొరపాటు కూడా పిల్లలకి కనిపించకూడదు ఈ టాయ్ షాప్. చాలే పద. పెన్ పెన్సిల్. ఇది చీకటి అయిపోతుంది పద. పర్వాలేదులే నాన్న, చీకటి అయిపోతుంది నాన్న. నువ్వు షాపింగ్ చేస్తావు, ఇది కూడా కొంటావా? నేను వచ్చినప్పటి నుంచి చీకటి అయిపోతుంది అన్నాడు. నా చీకటి అయిపోతుందనా? అవును. ఓకే చలో ఈ రెండు తీసుకుంటా. పెట్టాడు టెండర్ నాకు 2 అంట. ఇది కూడా తీసుకుందాం అనుకుంటున్నా, కొన్ని వద్దులే.
బాగున్నాయా రెండు? ఇది బాగుంది. ఇది బాగుంది నాన్న. దీనిలో ఏముంది? సిజర్ ఉందా? సిజర్ ఉంది. ఇది టాయ్. ఇది టాయ్ కాదు, సేఫ్టీ సిజర్. ఇదా? పేపర్ కట్ చేస్తుంది. ఇది బుజ్జి సిజర్ అంటే. ఇది థింక్ చేస్తున్నాను ఎలా ఓపెన్ చేయాలో. ఇవన్నీ తీసి ఈ 3 కొనొచ్చా? రెండు. ఓకే, రెండేనా? ఎంజాయ్ చేయడు. కొనుక్కున్నావా? ఇది ఫైటింగ్ కూడా కొనుక్కున్నావా? ఇది టాయ్ బాగుంది. 300 రూపీస్ మేడం. 300. అది లిక్విడ్ చేయడం మనకి రాదు, ప్రాబ్లం అది. లిక్విడ్ అమ్మమ్మ, లిక్విడ్ ఫస్ట్ లిక్విడే వస్తుంది, చిన్న సొల్యూషన్ వస్తుంది, అది వాటర్ లో కలిపేయాలి. అలా కాదు అంటే అది వాటర్ లో కలిపేసి. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. చిన్న ప్లీజ్ పద. అక్కడ నీకు మంచి వీల్స్ అవన్నీ ఉన్నాయి, తీసుకెళ్తాను. చాలు నైట్ అయిపోతుంది కదా. నైట్ అయిపోతుంది. 10 నాకు తెలియలేదు, టూ మచ్ షాపింగ్ వెళ్ళిపోయాను. రా, ఇదేదో బాగుంది. ఇక్కడ ఉండదు. నైట్ అయిపోతుంది. అదే నైట్ అయిపోతుంది, రా వెళ్ళిపోదాం. అమ్మా ఇదేంటిదమ్మా? అంటే ఏం చేస్తుంది? లైట్. ఇది చూడండి, సారీ బాగుందా? వైబ్రేషన్ అంతా బాగుంది. పబ్జీ నాకు తెలుసు, చాలా బాగుంది కదా. పబ్జీ నుంచి పబ్జీ ఒకసారి ఆడాను, మర్చిపోయిన గేమ్స్. పూర్తిగా చంద్రముఖిలా మారిన గంగ. ఇది పట్టుకుంది. ఇది పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. అలా కదా నాన్న? అంతేనా? one press. Yeah, that's why I heard. అసలు ఈ లోకంలో లేడు మరి. అయితే నానా నైట్ అయిపోతుందేనా? అయిపోతుందా? నైట్ అయిపోయింది. నైట్ అయిపోయిందా? అరే వెళ్ళిపోతుంది. బాగుంది చూడు. ఇది టార్చర్. ఓకే బాగుంది, నేను ఇంకా బాగున్నాను. ఓకే రా పోలే, నేను చూసుకోలేదు. మళ్ళీ జాలి, బీభత్సమైన కరుణ, బీభత్సమైన జాలి. చూసా చీకటైపోతుంది. ఏంటని చూస్తున్నాడు? అదేదో బాగాలేదు. అమ్మ అది బాగాలేదు. ఏమిటి గోల్డ్ అసలు భలే కట్టారు. ఇది బంగారు పంజరం. నిజంగా ఇదంతా బంగారం అయితే ఆహా. గేమ్ ఆడుతున్నాడు కార్తీ. సో దీన్ని జిగ్జాగ్ చేసేస్తే మళ్ళీ సేమ్ ఇలాగే అలైన్ చేయాలన్నమాట. రెడీయా? ఒకసారి నోట్ చేసుకో అది ఫిగర్. ఓకేనా? ఓకే 30 seconds. 3, 2, 1 start. అర్థం కాలేదు. ఇది యాక్చువల్లీ ఎలా వస్తుంది అంటే ఇదంతా ఇది కూడా నేను ట్రై చేసుకో. ఇప్పుడు అంతే. ఓకే, సో ఇది ఫైనల్. ఇది బయటకు వచ్చింది, అందుకే అన్న చూసుకోవాలి. ఓకే చూసాను కానీ స్క్రాంబుల్ అయిపోయి అప్పుడు అలా పెట్టేస్తే మరీ ట్రై చేస్తాను. చాలా కార్తీ నిజంగా ఇంట్లో ఎక్కడైనా పెట్టుకుందామా? డెకరేషన్ బాగుంది చూడు, చాలా బాగుంది. అది ఇది ఎంత బాగుంది చూడు, సో ప్రిటీ. ఇది చూడు ఎంత బాగుందో. మనం ఎలా పట్టుకుంటూ నీకు అసలు ఐడియా ఉందా? ఇది మెటల్. ఇది గో అయితే నేనే పట్టేసుకుంటా. ఇప్పుడు వచ్చిందమ్మా ఐడియా ఎలా చేయాలో.
ఇప్పుడు అర్థం అయిపోయింది. ఇంకా పజిల్ నుంచి బయటికి రావట్లేదు చిన్ను. ప్లీజ్ చాలా ఏంటి ప్లీజ్ యు వన్ అన్న యు ఆర్ ఇంటెలిజెంట్ ఇట్స్ ఫైన్ నాకు అర్థం ఇంకా ఇట్స్ ఫైన్ నువ్వు ఇంటెలిజెంట్ ఐ అగ్రీ వన్ లాస్ట్ చల్ వన్ లాస్ట్ యు డిడ్ ఇట్స్ ఫైన్ దట్ గేమ్ గేమా అమ్మ కలర్దాలు తెచ్చుకున్నానమ్మా చేస్తావా ట్రై చేస్తా ఎలా పెట్టాలో తెలుసా నీకు నాకు తెలుసు ఆర్చరీ నాకు తెలుసు ఓన్లీ yellow కలర్ ఎలా హ్యాండిల్ చేయాలో ఎక్కడ పెడతారు అడుగు ఏ ఎగ్ బటర్ నాకు తెలుసు పెద్ద హోల్ ఉంది కదమ్మా ఇప్పుడు ఇది ఉందా ఈ హుక్ ఈ లోపల పెట్టి ఇలా పెడతారు ఇలా పెట్టి ఇలా వెనకాల అవుతారు ఓకే ఎల్లో ఓన్లీ ఎల్లో పైన కొంచెం పక్కకు రా పైన కనిపిస్తుంది కరెక్ట్ హోల్డ్ చేయి ఎల్లోకి తగలాలి అది తెలుసు ఇలా కన్ను ఉంది కదా ట్రై చేయి ఫస్ట్ ఇది ఇక్కడ పట్టుకొని నానా గట్టిగా కొట్టాలి బలం లేదు అదే బలం లేదు మా కండలకి బలం లేదు కాదు ఇప్పుడు నాకు కరెక్ట్ పాయింట్ వచ్చింది వస్తుందా ఏమవుతుంది ఇది రేవే అబ్బా ఇక్కడ చేతులు వీడికి కుదరలేదు కదా ఇలాంటిది ఇస్తే కుదురుగా కూర్చుంటాడు కుదురు కాదు కింద షేక్ అవుతుంది కింద చాలా ఫాస్ట్ వెళ్తున్నాను నేను ఎక్కడికి వెళ్తున్నావు అరే రోలర్ కోస్టర్ ఇది ఎక్కడికి వెళ్తున్నా నాకే తెలియదు ఓ జాంబీ వస్తుందా ఆ గేమ్ ఓవర్ వచ్చింది ఎంజాయ్ yes థ్యాంక్ యూ కానీ అది కాదు షేక్ కదా అది ఎలా అవుతుందని స్కేరీ లేదు కానీ నవ్వులకు ఇలా విఆర్ హెడ్సెట్ ఇలా నొక్కేస్తుంది బుగ్గలు ఆగిపోయాలా కదా చూసావా ఓకే ఇప్పుడు ట్రై నేను చెప్తా గ్రీన్ ఆరెంజా గ్రీనా గ్రీనా ఎలా టెక్నిక్ చెప్తుందా ఇది పెట్టు ఇలా పెట్టు ఇప్పుడు హోల్డ్ చేయి ప్రెస్ చేయకు ఇప్పుడు ఇందులోంచి చూస్తే ఈ పాయింట్ కనిపించాలి అండ్ ఈ పాయింట్ నుంచి బెలూన్ టార్గెట్ చేసుకోవాలి ఓకే చేసి అది కూడా ఇగో ఈ కన్నుతోనే చూసావా కరెక్ట్ గా చూడలేకపోతున్నాను నీ ఫింగర్ నెయిల్ కనిపిస్తుంది ఇది కనిపిస్తుందా ఇందులోంచి చూస్తున్నావా ఈ హోల్ నుంచి ఆ పాయింట్ కనిపిస్తుందా ఆ పాయింట్ నుంచి బెలూన్ టార్గెట్ చేయి కరెక్ట్ గా వెళ్ళదా జెయింట్ వీల్ వెళ్దాం ఫస్ట్ టైం చిన్నకి చూసావా వీల్స్ వీల్ స్పిన్ అవుతే మొత్తం స్పిన్ చేస్తుంది ఇక్కడ కార్తీ స్మైల్ కార్తీ ధైర్యం ఇప్పుడే తెలిసిపోతుంది హాయ్ ఉంది ఆ ఫీలింగ్ కొడుకు తిప్పేసింది చూసావా కొడుకు ఎంత తిప్పిందమ్మా నాకేం తిప్పలేదు కడుపు తిప్పిఫై హౌ ఇస్ యువర్ ఎక్స్‌పీరియన్స్ వెరీ సూపర్ అండ్ కడుపు తిప్పితాయి చిన్న గడ్డ కడుపు తిప్పిపోయిందంట రెగ్యులర్ గా వెళ్తుంటే నాకు అలవాటు చిన్నప్పుడు చాలా ఇది ఫస్ట్ టైం అన్నమాట చిన్నకి స్టార్టింగ్ చూసాడు నాకు వామిటింగ్ అవుతుంది అన్నాడు కానీ లేదు కదమ్మా ఎట్లా అనిపించింది నేను ఫన్ ఉంది ఏం భయం లేదు మాకు ఫన్ ఉంది అది ఎలా కనిపించింది మొత్తం అంతా పైన మొత్తం ఇలా మ్యాప్ గూగుల్ మ్యాప్స్ చూసినట్లు ఉంది గూగుల్ మ్యాప్ లో చూసినట్టుందంట ఇంకా అది మన HIT లో వచ్చింది కదా అప్పుడప్పుడు అది కిడ్స్ అది నువ్వు గ్రోన్ అప్ ఐ నో
నేను వస్తాను. ఇది పక్కన నా పక్కన నుంచి ఎప్పుడు చూసినా ఎవ్రీ ఫోటోలో నేను ఉండకుండా అటు కుల్ఫీ బట్ ఎగ్ కాన్సెప్ట్ వెరైటీగా ఉంది కదా. ఎందుకమ్మా అది చెప్తారు ఎందుకో పొజిషన్ అలా. ఇగో ఇలా పెట్టు కార్తూ, లెగ్స్ ఇలా పెట్టాలి. పంజరంలో పెట్టేశారు మమ్మల్ని. వెయిటింగ్ 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 waiting for 2 hours, waiting for 3 hours, ఎక్సైటెడ్ అనమాట, సో మచ్ ఎక్సైటెడ్. waiting for 6 hours, has been a day and a day start. హాలిడేస్ ఫన్ ఉందా లేదా? చాలా Full only holiday. ఓ మై గాడ్, జారిపోతున్నా ముందుకి. నాకేం జారిపట్లే, నేను జారిపోతున్నా. నాకు సైకిల్ ఇవన్నీ తొక్కడం అలవాటు. బాగుంది, ఇది బాగుంది. ఇలా పెట్టుకుంటే బాగుంది. ఇవన్నీ నాకు అలవాటు. మై గాడ్, జారిపోతున్నా. అలా చెప్పాలి. కింద మిషన్ ఉంది చూడు అమ్మ, కింద మిషన్ ఉంది చూడుగా. ఓ ఇది చూడు, బయట చూడు ఎంత ఎంజాయ్గా ఉంటుంది. ఫుల్ ఇలా ఫన్. వాంతులు వచ్చేసినప్పుడే పిల్లర్స్ అన్నిటికంటే స్కేరీ అమ్మా. ఓన్లీ పిల్లర్స్ అమ్మా. అన్నిటికంటే పిల్లర్స్ స్కేరీ. పిల్లర్స్ అమ్మా కాదమ్మా, చూసా అక్కడ చోట్ల పెట్టేసి నాకు అంత గాలు. 1 inch ఆ 1 inch లేకపోతే ఇక్కడే అయిపోయావా. దిస్ ఇస్ స్కేరీ, చాలా స్కేరీ. చోట్ల పెట్టేసి నాకు ఫుల్గా. నాకు చెప్పడం లేదు కానీ స్కేర్ ఉంది. మధ్యలో వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది నాకు. ఓకే ఇప్పుడు వస్తుంది. ఆల్మోస్ట్ పిల్లర్ గుద్దుకుంటదేమో అనిపించింది, భయం. అమ్మ ఎప్పుడు వస్తుంది వామిటింగ్ సెన్సేషన్? వస్తుందా? బ్రీత్ బ్రీత్. ఇప్పుడు కాదు, ఇప్పుడు వామిటింగ్ అయిపోయా. ఈ రైడ్ తర్వాత నాకైతే స్వెట్టింగ్ వస్తుంది, ఇంకేం మాట్లాడలేకపోతున్నాను నేను. నీకెలా ఉంచిండు? నాకా షాప్స్ మాత్రం నీ తోటే టార్చర్, కానీ దాకా అన్ని సూపర్ సూపర్. వీటిలాంటి వాంతులు ఏమి లేదు, బాగా భయం గొప్ప. ఏంటి అలా హై ఏమి ఫాస్ట్ ఏం కాదు, అస్సలు కాదు. ఇదంటే అమ్మో పిల్లర్స్ కొత్త అంత భయం ఉంది కదా. ఎక్సైట్మెంట్ ఎక్కువ అయిపోయింది మాకు. ఫస్ట్ టైం ట్రై చేసా, ఇది ఫస్ట్ టైం ట్రై చేశాను. కొత్త బొమ్మలు కొనుక్కున్నా. హాలిడేస్ లో మేము వచ్చిన ఫస్ట్ వెకేషన్ అన్నమాట. ఫుల్ ఫన్ కదా నాన్న. ఫుల్ ఫన్ ఏంటి, ఫుల్ ఫన్ ఏంటి ఇక్కడ మొత్తం ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసం. ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసం మేము ఫుల్ ఎంజాయ్ చేసాం కదా. ఇంట్లో ఉండి సమ్మర్ వేడికి ఇన్ని రోజులు బోర్ అన్నమాట. ఇంట్లో నుంచి కదలలేదు, బయట తీసుకొచ్చాను.
ఈ ఎక్సైట్మెంట్ ఇంకో వారం రోజులు నడుస్తుంది. ఇంకా ఫుల్ ఎంజాయ్ చేద్దాం అంతే కదా. వి హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్, ఫుల్ ఫన్ కదా నాన్న. సో ఇలాగ ఇంకా ఈ సమ్మర్ వెకేషన్ అంతా ఫుల్ ఫన్ ఎంజాయ్ చేస్తాము. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా? బాయ్ బాయ్.